హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెకల. సో మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ ఎలా అనిపించింది ఏంటి, అసలు నిజంగా తనుజ వర్సెస్ సంజన. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగిన గొడవ అసలు మామూలుగా లేదు. అసలు ఈ గొడవల ఇద్దరి మధ్యలో గొడవలో అసలు కరెక్ట్ ఎవరు? అసలు నిజంగా ఇంత సీన్ సితారా చేయాల్సిన అవసరం ఏమైనా ఉంది? అసలు ఖచ్చితంగా ఆలోచించండి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఇంపాక్ట్ చూపించేది లైవ్ లో జరిగేది ఒకటైతే అసలు ఎపిసోడ్కి వచ్చేసరికి కంప్లీట్ గా ఆపోజిట్ అయిపోతుంది. ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరికి ఏ కట్ చేయాలి అన్నట్టుగా అసలు చిన్న చిన్న విషయాలను కూడా డీటెయిలింగ్ కూడా అసలు ఇంత పెద్ద ఇష్యూ లాగా క్రియేట్ చేస్తున్నారు. అసలు ఏంట్రా నాయన, ఏం జరుగుతుంది మీరు అందరు చేసేది? ఆ టాస్క్లు ఏంది, ఆ టాస్క్లలో వాళ్ళ రూల్స్ ఏంది, ఆ టాస్క్లు ఎందుకు మంచి మంచి టాస్క్లు అంతా చెత్తగా చేస్తున్నారు కంటెస్టెంట్స్. అసలు టాస్క్లు అర్థం చేసుకోవడానికన్నా ట్రై చేయట్లేదు. ఈ ఇమ్యూనిటీ టాస్క్ అని డైరెక్ట్ నామినేషన్స్ పెట్టి తర్వాత ఏదైనా టాస్క్ పెడితే బాగుంటుంది. డైరెక్ట్ గా టాస్క్లు పెట్టేసి నా ఇమ్యూనిటీ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇమ్యూనిటీ గెలుచుకున్నది ఇద్దరు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ గా ముందే ఎపిసోడ్ కంటే ముందు ఎప్పుడో రివీల్ చేసాం, నిన్న మార్నింగ్ టైంలోనే. సో చూడాలి ఏం జరగబోతుంది ఏంటి. అసలు ఈ గుడ్డు గొడవ ఒకటి, ఈ దొంగతనాలు నిజంగా సంజన విషయంలో వచ్చేసరికి మాత్రం చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాత్రం ఖచ్చితంగా ఈ సంజన విషయంలో మాత్రం ఈ లొల్లులు ఇది కావాల్సుకొని కంటెంట్ క్రియేట్ చేసేటట్టుగానే ఉంది. ఎందుకనంటే ఈమెకంటే ఒక సపరేట్ గా ఒక క్లారిటీతో ఉంది. ఎందుకనంటే మీరు అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారి ఎపిసోడ్ లో కూడా, అంటే వీకెండ్ వచ్చినప్పుడు కూడా నాగార్జున గారితో కూడా సార్ చిన్న చిన్న గొడవలు చేయొచ్చు సార్, ఏదైనా పనిష్మెంట్ ఇస్తే ఇది ఇలా ఉంటుంది సార్, కన్సిడర్ చేయండి సార్, నేను చేసేది బాగుందా సార్. అసలు ఏంది ఈమెకంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సరే చెయ్యాలి, కాదనట్లేదు, అంటే కంటెంట్ కావాలి, కానీ మరీ ఇంత కచరా కంటెంట్ అవసరం లేదు. ఏకంగా మన కోసం త్యాగాలు చేసిన వాళ్ళని, మన కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళని ఇట్లా తీసి పడేసి అదొక సాక్రిఫైజా అంటే నువ్వు చేస్తావా? ఆ సిచ్యువేషన్ ఉంటే ఖచ్చితంగా చేయదు సంజన కంప్లీట్ గా ఓన్లీ గేమ్ అని చెప్పేసి గేమ్ ఫ్యాంటసీలోనే తీసుకొస్తుంది. కానీ కొన్నిసార్లు ఫ్యాంటసీ కాదు, బిగ్ బాస్ అంటేనే రియాలిటీ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా అందరూ. ఆ రియాలిటీ అనేది ఎక్కడ కనిపిస్తూ ఉంది, ఎక్కడ కనిపించాలి, ఆ కనిపించే విషయం అయితే ఖచ్చితంగా కనిపించట్లేదు. నాకైతే పర్సనల్ గా నాకు అనిపించింది సంజన విషయంలో వచ్చేసరికి మాత్రం కావాల్సుకొని కంటెంట్. ఇప్పుడు హరీష్ తో నాకు అసలు స్టేజ్ మీద ఏం చెప్పింది, 4 days నుంచి నేను 4 days నుంచి స్నానం చేయకుండా మనోడు ఫుడ్ పెడుతుంటే ఆయన దగ్గరికి వెళ్తే అబ్బో కంపు కొడుతుంది అని చెప్పేసి అని అన్నది సంజన. ఇప్పుడు ఏమంటుంది హరీష్ గారు మీరే ఫుడ్ వండి పెట్టాలి నాకు అని చెప్పేసి కూడా అంటుంది. అంటే ఈమె ఎలా అంటే ఒక స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నా అని చెప్పేసి జనాల్లో ఒక ఇరిటేషన్ ఎక్కిచ్చేస్తుంది. సో ఈ ప్రియా విషయంలో జరిగింది కదా, సో ప్రియాని ఎంత ఓన్ చేసుకుందాం అనుకున్నా ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిగ్గర్ చేసేసి జనాలకి ఇరిటేషన్ తెచ్చేంత అద్దెసుకొచ్చింది. ఇప్పుడు ఈమె కూడా అదే చేస్తుంది. సో ఈమె వెనకాల ఆ ఇమాన్యుయల్ కూడా ట్రాక్ మిస్ అవుతూ ఉన్నాడు. ఏంటంటే మమ్మీ అని చెప్పేసి ఆ ఎమోషనల్ ని ఖచ్చితంగా వాడుకుంటున్నాడు. ఆ ఎమోషన్ ని బాండింగ్ బాగుంటది, బయటకు మంచిగా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాడు. కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోలేకపోవడం, కొన్ని విషయాల్లో కరెక్ట్ గా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడలేకపోవడం, ఎక్కడో ఫేక్ అనేది కనిపిస్తుంది ఇమాన్యుయల్ లో. ఇప్పటి వరకు జరగంది, ఇప్పుడు ఇమాన్యుయల్ విషయంలో వచ్చేసరికి మాత్రం ఫేక్ అనే స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. నాకైతే అనిపించింది మనోడు అంతా ఏదో క్రియేట్ చేయాలి, ఏదో మాట్లాడాలి, ఏదో నాకే ప్రేమ ఉంది, నేనే చేస్తున్నా అనే దాంట్లో మనోడు ఎక్కడో మిస్బ్యాలెన్స్ అవుతుంది. మనోడు అనవసరంగా ఆ వెనకాల తిరిగేసి ఎప్పుడైతే ఆ మమ్మీ అని ఆ బాండింగ్ అనేది ఎక్కువ క్రియేట్ చేయగలుగుతున్నాడో దానివల్ల కంటెంట్ వస్తుంది అని అనుకుంటున్నాడు. కానీ కంటెంట్ రావట్లేదు. నిజంగా ఇమాన్యుయల్ అది ఫేక్ లాగానే ఉంది. ఇమాన్యుయల్ గాని భరణి గాని అంటే ఒక ఎమోషనల్ గా ఏదో చేద్దాము అని చెప్పేసి ఇంకేదో చేస్తున్నట్టుగా అనిపించింది నాకు. అంటే ఎక్కువగా నటించడం, జీవించడం స్టార్ట్ అయిపోయింది, రియాలిటీ మిస్ అయిపోతుంది. భరణి గారు అసలు రియాలిటీయే కనిపించట్లేదు. ఎంతసేపు బ్యాక్ ఎండ్ లో ఉండి ఏదో చేద్దాము, ఏదో నడిపించేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు తప్పితే ఇది కరెక్ట్ గా ఇది అనేది ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు. అదే సిచ్యువేషన్ లో ఇమాన్యుయల్ కూడా వస్తున్నాడు. ఇమాన్యుయల్ సంజన బాండింగ్ ఎప్పుడైతే హైప్ అయిందో, మదర్ అండ్ సన్ లాగా ఎప్పుడైతే హైప్ అయిందో దాంట్లో కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకోలేకపోతున్నాడు. అతి చేస్తున్నప్పుడు కూడా ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది, సపోర్ట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే ఇక్కడ సంజన మాట్లాడదు. సంజన ఆమె కంటెంట్ కోసం ఎవరినైనా టకా అనేస్తూ ఉంటది. అంత సాక్రిఫైస్ చేసిన వాళ్ళని ఇప్పుడు తనుజ కాఫీ అంటే ఎంత ఇష్టం అనేది బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది.
ఆమె ఆ కాఫీ కోసం అల్లాడిపోతుంది. ఆ మాటలు కానీ అది ఆ రియాలిటీ కానీ కనిపిస్తుంది. నిజంగా కాఫీ కోసం ఇంత ఉంటుంది అంటే ఎడిక్షన్ ఉంటుంది ఖచ్చితంగా కాఫీ అనేది. సో అలాగా ఆమె డైరెక్ట్ గా అనేస్తుంది, అరే అది ఒక పెద్ద సాక్రిఫైజా అంత చీప్ గా అని చెప్పేసి ఫ్లోరాతో డిస్కషన్ చేస్తుంటే అసలు ఫ్లోరా ఎందుకుందో కూడా తెలియదు. ఎందుకంటే సంజన కోసం ఆమె అసిస్టెంట్ గా పెట్టుకున్నట్టుగా ఉంది, కానీ ఫ్లోరా కోసం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెకు అంత సినిమా కూడా లేదు అన్నట్టుగా ఉంది. ఓన్లీ సంజన ఫుటేజ్ వస్తుంది, ఆమె చుట్టూ ఈమె కూడా తిరుగుతుంది అంతే. ఆమెకు సర్వెంట్ లాగా చేస్తుంది తప్పితే అంతకుమించి ఏం లేదు. సో ఇక్కడ మెయిన్ గా పాయింట్ ఏంటంటే సంజన నిజంగా నిన్నటి ఎపిసోడ్ లో ఎంత డ్రామా చేసిందంటే అంత డ్రామా చేసింది. ఆ డ్రామా చేసిన దాంట్లో మీకు ఎంతవరకు రియాలిటీ అనిపించింది? నాకు అనిపించింది ఏంటి అంటే ఈ వెల్లుల్లి కారం వెల్లుల్లి వేసుకుందాం అని చెప్పేసి అనుకున్నప్పుడు దాన్ని ఇట్లా తీసుకొచ్చి సంజన మన తనుజ ఇసిరేసింది అని చెప్పేసి ఈ రచ్చ అంతా స్టార్ట్ అయింది అక్కడే. అంతకుముందు ప్రీవియస్ గా జరిగింది ఏంటి, దివ్య బట్టలు పోయినందుకు పనిష్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తాది దివ్య. ఎవరికి? కెప్టెన్ కి చెప్తాది. కెప్టెన్ కి చెప్పినప్పుడు ఏం చేస్తాడు, కెప్టెన్ అంటాడు డైరెక్ట్ గా ఈయన చేసిన పరమ దరిద్రమైన అదేంటనంటే పాపం మనోడు అసలు డెమోన్ పవన్ కి ఏదో చిప్పు దొబ్బిన ఫీలింగ్ అనిపించింది. జైలు కీసు పట్టుకొని జైల్లో పెడతా అని జైల్లో పెట్టాడేంద్రా స్వామి. అసలు జైల్లో పెట్టడానికి కాన్సెప్ట్ ఏంది? బిగ్ బాస్ ఒక పనిష్మెంట్ ఇచ్చి వాళ్ళు వరస్ట్ ప్లేయరా ఏదో ఒకటి చేసి హౌస్ మొత్తం డిసైడ్ చేస్తే ఆ డిసైడ్ చేసిన వాళ్ళు తీసుకెళ్లి అక్కడ పెడతారు. ఓన్లీ దీనికే పనిష్మెంట్ ఇచ్చి డైరెక్ట్ జైల్లో పెడతాను ఇట్లా తిప్పుకుంటూ తిరిగాడు చూసారా, అది తప్పు. అట్లీస్ట్ మాట వరుసకు మాట్లాడేసి జైల్లో పెడతాను, నెక్స్ట్ టైం ఎవరైనా చేస్తే ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా జైల్లో పెడతాను, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఇదేంటంటే కావాల్సుకొని సంజన గారిని ట్రిగర్ చేయడం కాదు, మనోడు ఏదో మార్క్ చూపించుకుందామని డెమోను ట్రై చేశాడు. అది ఏమైందనంటే కరెక్ట్ గా బాల్ కరెక్ట్ గా వాడుకోలేకపోయాడు. అది తిప్పుకుంటూ చేయాల్సిన అవసరం లేదు, అంత యాటిట్యూడ్ చూపించాల్సిన అవసరం లేదు. చూసే వాళ్ళకి అది పెద్ద యాటిట్యూడ్ ఓవర్ యాక్షన్ చాలా అనిపిస్తుంది. నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు అనేది అది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది అనమాట. సో ఆ దివ్య ఏదైతే గట్టిగా ఎవరైనా ఖచ్చితంగా నాకు పనిష్మెంట్ చేయాల్సిందే, నాది కదా బట్టలు, నాయి కదా సిచ్యువేషను అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా అన్నప్పుడు సో నేను జైలుకి పంపివ్వని నేను చెప్పట్లే, వేరే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి. శ్రీజ కూడా అదే చెప్తుంది. కానీ ఇక్కడ మనోడు లేదు, నేను అట్లా కాదు నేను చేస్తాను అని చెప్పేసి నేనే రూల్ చేస్తానంటే హిట్లర్ పాలన అయిపోతుంది. సో అలా కాకుండా అట్లీస్ట్ ఏదో వేరే పనిష్మెంట్ ఏదన్నా చేసుంటే బాగుండేది. అక్కడ ట్రిగర్ అయింది. దాన్ని ఎట్లయినా దివ్య అంటే ఖచ్చితంగా సంజనకు పడట్లేదు, అది ఖచ్చితంగా ట్రిగ్గర్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈమె ఎట్టి పరిస్థితుల్లో ఆ దివ్యకి అనేది ఖచ్చితంగా స్కోప్ ఇవ్వకూడదు, మనమే ఏదో ఒకటి చేయాలి. దివ్యని అంటే ఇప్పుడు ఏదైనా దొంగతనం చేసి వాళ్ళు ఏదైనా దాచిపెట్టినాం అనుకో వాళ్ళంతా పిచ్చోళ్ళు అయిపోతారు, వాళ్ళకి ఎర్రెక్కిపోయి ట్రిగర్ అయిపోతారు, ఏదో ఒక మాటలు జారుతారు అని చెప్తారు. కానీ ఇక్కడ దివ్య చాలా స్టేబుల్ గా ఉండి చాలా కరెక్ట్ గా ఉండి ఇవ్వాల్సిన దగ్గర ఇస్తూ ఉంది. అండ్ ఇదే కావాల్సింది, ఆ స్పాంటినియస్ ఉండాలి. అంటే ఏ టైంలో ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ దివ్య చాలా బాగా అనిపించింది. ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సింది తనుజ అండ్ సంజన, వీళ్ళిద్దరు లొల్లి ఏంది అని అంటే ఈ వెల్లుల్లి ఏదైతే ఉందో అసలు గుడ్డు వెల్లుల్లి చాక్లెట్లు కాఫీ ఏందిరా ఈ దొంగతనాలు ఇది అనుకుంటే ఈమె తీసుకొచ్చి ఎట్లయినా ట్రిగ్గర్ చేయాలి, కిచెన్ లో ఉండాలని ట్రిగ్గర్ చేయాలి అని చెప్పేసి ఆ క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకా చాలా మంది దీన్ని వేరే వర్షన్లు ఏం ఆలోచిస్తున్నారు, ఒక్క వెల్లుల్లే కదా ఇస్తే ఏమోయింది, అంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాల్సిన అవసరం లేదు కదా అంటే బిగ్ బాస్ లో ఇంతకంటే దారుణాలైనాయి, ఇంతకంటే దారుణాలైనాయి. సో అది కూడా ఇప్పుడు బిగ్ బాస్ రూల్ అంటే రూల్ అన్నప్పుడు రూల్ అందరికి వండిందే తినాలి, కానీ సపరేట్ గా ఒకరికాలు వండుకోమని బిగ్ బాస్ లో ఎప్పుడూ ఉండదు. ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోయి ఎంతసేపు ఆ చిన్న వెల్లుల్లే కదా ఇస్తే బాగుంటది కదా అని చెప్పేసి అని అనుకుంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు కదా. రూల్ యాజ్ రూల్. ఆమె కోసం చాలా సాక్రిఫైస్ చేసిందంట తనుజ, చాలా చేసింది. ఆ ఎగ్ విషయంలో కూడా అంత ఇష్యూ చేసిర్రు, అప్పుడు కూడా తనుజ మీదకే వచ్చింది, భరణి మీదకే వచ్చింది, మీకు తెలిసి కూడా చెప్పలేదు అని చెప్పేసి అప్పుడు కూడా అంత ఆలోచించింది. తనుజ విషయంలో అంతా ఆలోచించినప్పుడు, తనుజ తన గురించి ఆలోచించినప్పుడు ఈ చిన్నదానికి నువ్వు ఇంత డ్రామా చేయాలన్నా, ఈమె ఇంత ఏడ్చుకుంటా అది చేసి ఇది చేసి సంజన ఇంకా చీప్ బిహేవియర్ ఏంటి అని అంటే అమ్మాయిలకైతే బాగా చేస్తావు, నేను మమ్మీని కాబట్టి నువ్వు నాకు చేయట్లేదు అని చెప్పేసి ఆ పవన్ అంటది చూసావు, కెప్టెన్ పవన్ మన డెమోన్ పవన్ ని మత్తిపోయింది. ఏం మాట్లాడుతుంది, అమ్మాయిలు ఆంటీలు కంటెస్టెంట్ లాగా ట్రీట్ చేయాలి, నువ్వు ఆయన మీద ఎలిగేషన్ వేస్తున్నావు ఏకంగా. ఎంతసేపు నాగార్జున గారు డబ్బు కొట్టారు, బిగ్ బాస్ మనకు సపోర్ట్ చేస్తున్నారు, ఏం చేసినా నడుస్తుంది అని చెప్పేసి మరి చిల్లరగా బిహేవ్ చేయొద్దు కదా. ఆ చిల్లరగా బిహేవ్ చేస్తే ఇలాగే ఉంటది, అవుట్ సైడ్ కూడా చిల్లరగానే ఉంటది, మాక్సిమం అదే జరుగుతుంది అనమాట. సో మొత్తానికి
ఈ చిల్లర పంచాయతీ అని చెప్పుకోవచ్చు. అక్కడ ఏంటంటే ఈమె తీసుకొచ్చి తనుజ తీసుకొచ్చి ఇట్లా ఇసిరేసిందంట. ఇసిరేయలేదు, ఇవే ఉన్నాయి అని వేసింది. ఆ వేసే విధానంలో కూడా ఆమె మాటనే అంత ఇరిటేటింగ్ గా అని కాదు, ఆ మాటనే ఇట్లా సీరియస్ గా ఉంటుంది. తనుజ ఏది మాట్లాడినా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటది. అది తప్ప రైట్ అని కాదు, ఆడ సిచ్యువేషన్ ఏంది, ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆమె రియాక్ట్ అయిపోతూ ఉంటది. అది మిస్ఫైర్ అయిపోయి ఇంకెక్కడికో తీసుకెళ్దామని చెప్పేసి నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడింది. ఈ సాక్రిఫైజులు, చీఫ్ సాక్రిఫైజులు, దానికోసం కూడా మాట్లాడతారా అని చెప్పేసి. కాఫీ మొత్తం బిగ్ బాస్ సీజన్ లో మొత్తం ఉన్నన్ని రోజులు కాఫీ తాగకుండా ఉండాలంటే ఆమెకు ఇప్పుడు శ్రీజ ఉంది, శ్రీజ చెప్పిందా బట్టలు నేను సాక్రిఫైస్ చేస్తాను, నేను చేయను అన్నది. సుమన్ గారు ఉన్నారు, సుమన్ గారు చేస్తాను, నేను చేయను ఉన్నారు. నీకోసం ఎందుకు చేయాలి? బిగ్ బాస్ తీసుకురావడానికి ఏదో డ్రామా ప్లే చేసి ఇచ్చేసాడు, వాళ్ళని అనవసరంగా బలి చేసినట్టుగా అనిపించింది. ఆమె ఒక ఫేక్ మెంటాలిటీ లాగానే ఉంది. అంటే చాలా పెద్ద గేమర్ అనుకుంటున్నారు. గేమర్ లాగా ఉండాలి. అసలు ఆ గేమర్ కి జెన్యూనిటీ ఉంటది, ఒక రియాలిటీ ఉంటది, ఒక విజన్ ఉంటది. ఇంతసేపు దొంగతనాలు చేస్తే కంటెంట్ వస్తుంది, మనం ఇది చేస్తే కంటెంట్ వస్తుంది, ఎట్లయినా చేసి కంటెంట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఇమాన్యుయల్ అయితే మొత్తం అంతా లూప్ లో ఉండిపోయాడు, మనోడికి అంత సినిమా లేదు. ఇక్కడ హరీష్ గారు చాలా బాగున్నారు. మీరు ఫుడ్ నా కోసం చేసి పెట్టండి, నాకు ఫ్రైడ్ రైస్ చేసి పెట్టండి అని అంటే, నేను 10 days స్నానం చేయలేదు, ఇప్పుడు ఓకే నా అప్పుడు 4 రోజులకి అన్నారు, ఇప్పుడు 10 days నుంచి నేను సేమ్ డ్రెస్ మీద ఉన్నాను, ఇలాగే ఉన్నాను, మీకేం ప్రాబ్లం లేదా అని చెప్పేసి అంటే చల్తా అనుకుంటా. ఇక్కడ నిజంగానే హరీష్ జనరల్ గా జెన్యున్ గా అనిపించింది. ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. మీకేమనిపించింది అన్నారు కింద కామెంట్ చేయండి. అండ్ టాస్క్ల విషయాలు వచ్చేసరికి దివ్య అండ్ సుమన్ వీళ్ళిద్దరు ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆడారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మిగతా వాళ్ళందరూ కావలసుకొని ఫాల్ చేశారా అంటే ఏదో అడావిడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక టీం నలుగురు ఫాల్ చేశారు. ఆ సెకండ్ రౌండ్ లో ఓడిపోయారు కూడా, ఇద్దరికి నో రిజల్ట్ అని ఇచ్చాడు. అండ్ థర్డ్ రౌండ్ వచ్చేసరి కూడా రీతు చెప్పింది పవన్ కళ్యాణ్ నీట్ గా చూసినాక కొట్రా స్టార్స్, డీసీకి తీసుకురారా స్టార్స్ అని చెప్పినా కూడా విన్నాడు. సో రాము రాథోడు, మన ఎవరు శ్రీజ, వీళ్ళిద్దరు కూడా ట్రై చేస్తారు. బట్ వీళ్ళది కూడా మిస్టేక్ ఉంటుంది, వాళ్ళది కూడా ఫాల్ ఉంటుంది. ఇక్కడ డెమోన్ కొంచెం అతి చేశాడా అంటే కొంచెం ఏదైనా క్లారిటీ ఇవ్వాల్సిందే. ఇంకొన్నాయి ఏదో ఒకటి చెప్పి ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేయాల్సింది, కొంచెం ఇంపాక్ట్ ఉండేది. సో మొత్తానికి ఈ బిగ్ బాస్ ఏం చేయలేక వీళ్ళిద్దరే ఉన్నారు కదా, సుమన్ దివ్య వీళ్ళిద్దరు ఫస్ట్ రౌండ్ గెలిచారు కాబట్టి సెకండ్ రౌండ్కి వెళ్ళడానికి ఇంకో ఇద్దరిని చూస్ చేసుకోండి, దానిలో ఇమ్యూనిటీ వస్తుంది వాళ్ళకి అని చెప్పేసి అన్నప్పుడు. సో ఇక్కడ కూడా చాలా బాగా అనిపించింది ఏంటంటే, దివ్యకి అన్యాయం జరిగింది. బట్ ఏంటంటే అన్యాయం జరిగిందని చెప్పేసి మరీ సపరేట్ గా ఈ వైల్డ్ కార్డ్ లో వస్తే ఇదే పెద్ద ప్రాబ్లం. ప్రతిసారి కూడా ఎన్ని రోజులు ఏంటంటే కామనర్ వర్సెస్ టెనెంట్స్ సెలబ్రిటీస్ అయింది. ఇప్పుడు ఏంటంటే వైల్డ్ కార్డ్ వర్సెస్ హౌస్ లాగా తయారైంది. దివ్య నువ్వు ఇప్పుడే వచ్చినావు కదా, ఇంకో వారం ఇమ్యూనిటీ వస్తే శ్రీజ మాట్లాడింది. అండ్ ఇక్కడ ఏంటంటే సుమన్ శెట్టి బాగా ఆడినని మన ఇమాన్యుయల్ ఇస్తాడు, భరణి ఇస్తాడు, శ్రీజ ఇస్తుంది. అండ్ మనోళ్ళకి మాక్సిమం తనుజ, సుమన్ శెట్టి, ఫ్లోరా అండ్ దివ్య వీళ్ళు నలుగురు. సో ఇద్దరికి సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు ఫ్లోరా తనుజని సెలెక్ట్ చేసుకుంటారు. ఈ స్ట్రాటజీ చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే దివ్య మనకంటే స్ట్రాంగ్ వాళ్ళని కాదు, మనకంటే వీక్ ఉన్న వాళ్ళని తీసుకుందాము, అప్పుడు మనకు ఛాన్స్ ఉంటుంది, ఎందుకు 50-50 ఛాన్సెస్ ఉండి పోగొట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ హౌస్ మేట్ చేతిలో పెడతారనమాట. సో ఏదైతే ఆ బ్రిడ్జ్ కట్టుతారో దాంట్లో ఒక్కొక్క చెక్కలు పెట్టేసి ఆ బ్రిడ్జ్ ను కంప్లీట్ చేసి బయటికి రావాలి వాళ్ళు అక్కడి నుంచి యువతలకి. సో అదే ప్రాసెస్ జరిగింది. ఆ దాంట్లో కంప్లీట్ గా తనుజ అండ్ సుమన్ శెట్టి వీళ్ళిద్దరికి ఓట్లు వేశారు. వీళ్ళిద్దరికి ఛాన్స్ ఇచ్చి వీళ్ళిద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్తారనమాట. సో మొత్తానికి అది నాకు తెలిసినంత వరకు సంజన విషయంలో కావాల్సుకొని కంటెంట్ కోసం మరీ దిగజారిపోతున్నదా అనిపించింది నాకైతే. బట్ మీకేమనిపించింది ఏంటనేది కింద కామెంట్ చేయండి. అండ్ తనుజ కరెక్ట్ అనిపించింది. అండ్ కొంతవరకు ఇంకా పెద్దగా కంటెంట్ వైజ్ ఏం లేదు, వీళ్ళ మీద నడుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లైవ్ చూసే వాళ్ళకి ఒపీనియన్ మారిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అందరూ లైవ్ చూసి రివ్యూ చూస్తే కంప్లీట్ గా వరస్ట్ గా అనిపిస్తుంది. సో లైవ్ చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆపోజిట్ గా కనిపించే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే అంత హైప్ క్రియేట్ చేశారు. సో అంతకు మించి ఇంకేం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్